సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంది పిలిపించారు, ఆయన ఇష్టం. మొట్టమొదటి మా అప్రోచ్ అది. ఇప్పుడు కూడా ఒకవైపు తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. దాదాపుగా సానుకూల వాతావరణం వస్తూ ఉంది. వస్తున్నప్పుడు కార్యసాధకులుగా తెలంగాణను సాధించేటువంటి కార్యదర్శిగా మనం చాలా ఓపికగా ఉండాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మనం వాళ్ళు రెచ్చగొడితే మేము రెచ్చగొట్టడం మంచిది కాదు. ఒకవైపు సమైక్యత కావాలనే వాళ్ళు దీని మీద ఒక నిరాశ నిస్పృహించి ఫైట్ చేస్తూ ఉన్నారు. తర్వాత అనేక రకాల పద్ధతుల్లో అపోహలు అనుమానాలు వచ్చి ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ విజయం సాధించేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఓపికగా ఉంటే తప్ప దీనికి పరిష్కారం కాదనే ఉద్దేశంతో మనం జాగ్రత్త ఉండమని విషయం కోరాము. తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ తెలంగాణని సపోర్ట్ చేయకుండా పోతే రాష్ట్ర సమితి మేము తీర్మానం చేయగలమా? బీజేపీ వాళ్ళు అట్లా తీర్మానం చేయగలరా? దీని దృష్టిలో పెట్టుకుని అది కరెక్ట్ కాదు, అట్లాంటి మాట్లాడడం మంచిది కాదని అన్నాను. మాట విన్నా నేను. ఇప్పుడు వివరణలో చాలా కరెక్ట్ వివరణ ఇచ్చారు. అంటే ఆయన తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళే నేను ద్రోహులు అన్నాను అన్నాడు. ఆ మాట అంటే మేము జోలికపోవడం కాదు, మేము కూడా దానికి అనుకూలమే కదా. తెలంగాణకు అనుకూలంగా పెట్టి ఎవరు తెలంగాణను వ్యతిరేకిస్తే మేము వాళ్ళ అవకాశవాదులు ఉన్నాం అని చెప్తున్నాం. ఆయన భాష ఆయన, మా భాష మాది అనుకోండి. ఆ మాట అప్పుడు 29వ తారీఖు ఆ మాట మాట్లాడలేదు. ఈరోజు వివరణలో చక్కగా చెప్పారు. అదే వివరణ ఉంటే కానీ అదే ఉపయోగించి ఉంటే మేము ఆయన జోలికే పోయేవాళ్ళం కాదు, డిస్కషన్ వచ్చేది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా దిష్టిబొమ్మలు కోనసారి రాజస్వామి తగలబెడతా ఉన్నారు. తర్వాత దాన్ని దిష్టిబొమ్మలతో పాటు ఇక దహనం చేస్తా ఉన్నారు. దాని అంతా చూస్తూ ముందు కనిపిస్తుంది అంటున్నాడు. ఈ దిష్టిబొమ్మలు ఏంటి? నా దిష్టిబొమ్మలు తగలబెడతా ఉంటే నీ బొమ్మ నా బొమ్మ కలయిసి తగలబెడతారు అక్కడ. ఒకరినొకరు అభినందించుకోవాలి మన న్యాయంగా అయితే. ఆ ప్రాంతంలో కూడా కేసీఆర్ బొమ్మ నారాయణ బొమ్మ కలిపేసే తగలబెడతా ఉన్నారు. నాకైతే మరి ఎక్స్ట్రా చికెన్ పెట్టి తగలబెడుతున్నారు. నాదైతే ఆయన చికెన్ పెట్టలా, నాకు చికెన్ కూడా పెడుతున్నారు నా బొమ్మకి. నేను చెప్పుకోవాలా? అంటే ఆ ఉద్యమాలు సహజంగా వస్తుంటాయి. అయితే దాన్నంతా మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆనంద్ వివేకానంద రెడ్డి ఇంకొకళ్ళు మాట్లాడని అంటారు. అంటే మీ స్థాయి ఆనంద్ వివేకానంద రెడ్డి మీ స్థాయి ఒకటేనా? మీరు ఒక ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సింబల్. అలాంటి వాళ్ళు మీరు వట్టంటి వాళ్ళతో పోల్చుకొని మీ స్థాయిని దిగజార్చడం నాకు ఇష్టం లేదు. మీరు కూడా దిగజారబాకండి. వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్నది మనం ఖాతా చేయాల్సిన పని లేదు, వాళ్ళని ఖండించాల్సిన పని లేదు. వాళ్ళ కర్మలను వాళ్ళు పోతారు. మనం హుందాగా మనకున్నటువంటి స్థాయిని పెంచుకొని తెలంగాణ సాధన కోసం సాధ్యమైనంత సపోర్ట్ తీసుకునేటువంటి ఏర్పాటు చేయాలి తప్ప అంతకన్నా మంచిది కాదు. సహజంగా రెండు ధోరణులు ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది రెచ్చగొట్టున్నారు, అక్కడ కొంతమంది రెచ్చగొట్టున్నారు. మేము రెండు ఖండిస్తున్నాం. ఒక దశలో అశోక్ బాబు మాట్లాడింది, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడింది, ఇది రెండు తప్పని చెప్పేసి అని మేము చెప్పిన వాళ్ళమే. అందువల్ల అవసరమైనప్పుడు ఇంపార్టెంట్ అయినప్పుడు మేము ఖండిస్తానే తప్ప మేము సపోర్ట్ చేయలేదు. పెద్దానికి ఖండించకుండా పోవాల్సిన అవసరం లేదు. రీజనల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, అది అట్లా పోవడం తప్ప. అట్లయితే మరి రోజు ఇక్కడ మాట్లాడిన ఖండించాలి, అది మాట్లాడి ఖండించాలా, అది కరెక్ట్ ఉద్దేశంతో అన్నాం. ఈ విషయంలో ఈ తెలంగాణ సాధన కోసం ప్రయత్నించేటువంటి ప్రతి వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ అందరి యొక్క సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప చెదరగొట్టుకోకూడదని చెప్పేసి మరోసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విషయంలో ఈ వాదోపాదాన్ని పెంచుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు.